హలో ఫ్రెండ్స్, మంచు విష్ణు కన్నప్ప సండే మూడో రోజు ఎలాంటి కలెక్షన్స్ నమోదైనాయి? మంచు ఫ్యామిలీ అంతా పరమశివుడు లీల అంటున్నారు. 2 రోజుల గాను 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, సీడెడ్, నైజాం ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, ఓవర్సీస్ నుంచి కన్నప్ప కలెక్షన్స్ ఏ విధంగా నమోదైనాయి, హిందీలో కన్నప్ప మూవీ కలెక్షన్స్ ఏమన్నా గ్రోత్ సాధించిందా లేదా, వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు కన్నప్ప మూవీ షేర్ ఎంత, గ్రాస్ ఎంత, చాలా రోజుల తర్వాత మంచు ఫ్యామిలీలో ఆనందం మొదలైంది. పర్ఫెక్ట్ హిట్ పడ్డదని ఆనందంలో మంచు ఫ్యామిలీ ట్రోలర్స్ నుంచి కూడా 100% మంచు ఫ్యామిలీ తప్పించుకున్నది. ఈ 3 విషయాల గురించి మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మంచు విష్ణు కన్నప్ప ఈ నెల 27వ తారీఖు నాడు 2 తెలుగు రాష్ట్రాలు అయితే గ్రాండ్గా రిలీజ్ అయింది. 650 థియేటర్స్లో, అంటే మంచు ఫ్యామిలీ కెరీర్లోనే ఎప్పుడు రిలీజ్ కానీ నెంబర్ ఆఫ్ థియేటర్స్లో కన్నప్ప మూవీ భారీ స్థాయిలోనే రిలీజ్ అయింది. ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా ఆ విధంగానే నమోదైనాయి. మంచు ఫ్యామిలీ నుంచి మంచు విష్ణు సినిమాలు అయితే గతంలో రిలీజ్ అయిన సినిమాలు మోసగాడు కానీ, జిన్నా మూవీ కానీ, దానికన్నా ముందు వచ్చిన డైమండ్ మూవీ కానీ, ఇంకా పలు మూవీస్ తీసుకున్నా కానీ మొదటి రోజు మినిమం 50 లక్షలు 60 లక్షల గ్రాస్ మాత్రమే రాబట్టింది. ₹1 గ్రాస్ కూడా రాబట్టలేకపోయింది. ఆ మూవీతో కంపేర్ చేస్తే కన్నప్ప మూవీ 1000 రెట్లు బెటర్. ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే నమోదైంది. అది కూడా ప్రజెంట్ కన్నప్ప మూవీ కంటే ముందు మంచు ఫ్యామిలీ మీద నెగిటివ్ ప్రచారం అనేది భయంకరంగా జరిగింది. ట్రోల్స్ అనేది, నెగిటివ్ ప్రచారం అనేది, ఫ్యామిలీ గొడవలు అనేది, ఇంత నెగిటివిటీ ఉన్నా కానీ కన్నప్ప మూవీ పాజిటివ్ టాక్తో దూసుకెళ్ళి పాజిటివ్ వైపుగా మంచు ఫ్యామిలీని నెట్టేసిందని చెప్పుకోవచ్చు. అంత పరమశివుడు లీల అని అందుకే మంచు ఫ్యామిలీ అంటున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ 16 కోట్లు నమోదైనా కానీ, షేర్ రాబట్టినా కానీ, ఇంకా మంచు విష్ణు కెరీర్లో టాప్ మూవీ 11 కోట్ల షేర్ రాబట్టింది. ఆ షేర్ను మొదటి రోజే కన్నప్ప మూవీ సాధించడంలో కానీ అన్ని విధాల ఆ పరమశివుడు లీలనే అని మంచు ఫ్యామిలీ అయితే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుందేమో మంచు ఫ్యామిలీకి సక్సెస్ లేక, 10 ఇయర్స్ తర్వాత నికార్స్ అయినా ఇట్టు పడ్డదని ఆనందంలో ఉంది మంచు ఫ్యామిలీ అయితే. ఇంకా 2 తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల గాను కన్నప్ప మూవీ ఆంధ్ర, సీడెడ్, నైజాం ఎంత షేర్ రాబట్టింది, ఎంత గ్రాస్ రాబట్టింది, ఒరిజినల్ కలెక్షన్స్ మాట్లాడితే, మనం పబ్లిసిటీ ప్రమోషన్స్ కాదు, ఒరిజినల్ కలెక్షన్ మాట్లాడితే నైజాంలో 4,15,00,000 షేర్ మాత్రమే రాబట్టింది. సూపర్ డూపర్ కలెక్షన్స్. లాంగ్ రన్లో 10 ఏళ్ల నుంచి ఇంత కలెక్షన్స్ కూడా లేదు మంచు ఫ్యామిలీలో, మంచు హీరోల ఇద్దరికి లేదు. ఇంకా సీడెడ్ నుంచి 1,44,00,000 రాబట్టింది 2 రోజులకు గాను. ఇంకా ఈస్ట్ గోదావరి 72 లక్షలు రాబట్టింది, వెస్ట్ గోదావరి 60 లక్షలు రాబట్టింది 2 రోజులకు గాను. గుంటూరు మొత్తం మీద 62 లక్షల షేర్ రాబట్టింది. గుంటూరులో బెటర్ కలెక్షన్సే రాబట్టింది 2 రోజులకు గాను. కృష్ణా డిస్టిక్ 55 లక్షలు రాబట్టింది, నెల్లూరు 55 లక్షలు రాబట్టింది 2 రోజులకు గాను. 2 తెలుగు రాష్ట్రాల్లో బెటర్ కలెక్షన్సే, అదర్ స్టేట్ ఓవర్సీస్తో కంపేర్ చేస్తే బెటర్ కలెక్షన్సే రాబట్టింది. 9,90,00,000 షేర్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాలు. 17,60,00,000 గ్రాస్ రాబట్టింది 2 తెలుగు రాష్ట్రాలు. ఇది ఒరిజినల్ కలెక్షన్స్. ఇక ఓవర్సీస్ నుంచి అయితే అనుకున్నంత రేంజ్లో సపోర్ట్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అదర్ స్టేట్ నుంచి కూడా అనుకున్నంత రేంజ్లో సపోర్ట్ లేనే లేదు. ఇక కర్ణాటక, హిందీ మార్కెట్, మలయాళం, ఇండియాలో రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ కలిపి 2,60,00,000 షేర్ రాబట్టింది. మేజర్గా హిందీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేశారు కలెక్షన్స్ అనేది. మొదటి రోజు 65 లక్షల గ్రాస్ రాబట్టింది, రెండో రోజు 52 లక్షల గ్రాస్ రాబట్టింది. సండే రోజు అయితే మినిమంగా 90 లక్షల గ్రాస్ అయితే ₹1,00,00,000 దాకా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఈ రోజు అయితే గ్రోత్ అనేది కన్నప్ప మూవీకి హిందీ నుంచి అయితే కానొస్తుంది. ఇక ఓవర్సీస్ నుంచి 2 రోజులకు గాను మొదటి రోజు 90 లక్షల షేరు, రెండో రోజు 70 లక్షల షేరు, 2 రోజులకు 1,60,00,000 షేర్ రాబట్టింది. ఓవర్సీస్లో మినిమం లాంగ్ రన్లోనన్నా 1 మిలియన్ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. కానీ ఎంతవరకు వెళ్తుందో కానీ ప్రజెంట్ అయితే $5 వరకు కంప్లీట్ చేస్తుందా లేదా అనేది డౌట్. సండే రోజు నుంచి ఎంతవరకు గ్రోత్ పెరుగుతుంది అనేది ఈ రోజు ఫైనల్ కలెక్షన్ తర్వాత తెలుస్తుంది. 1,60,00,000 షేర్ మాత్రమే రాబట్టింది ఓవర్సీస్ నుంచి. కన్నప్ప మూవీ 2 రోజులకు గాను వరల్డ్ వైడ్గా ఆంధ్ర, సీడెడ్, నైజాం, ఓవర్సీస్ టోటల్ కలిపి 14,20,00,000 షేర్ రాబట్టింది. 26,90,00,000 గ్రాస్ రాబట్టింది కన్నప్ప మూవీ 2 రోజుల కలెక్షన్స్ అనేది. ఈ రోజు సండే రోజు కలెక్షన్స్ అనేది ఆల్మోస్ట్ 12 కోట్ల దాకా గ్రాస్ ఉండే అవకాశం ఉంది. స్పష్టంగా
వస్తుంది. ఈవినింగ్ కలెక్షన్స్ ఇంకా బెటర్గా సాలిడ్గా ఆఫ్లైన్ ఉంటే మొదటి రోజు కలెక్షన్స్తో పోటీపడి వచ్చే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ 15 కోట్ల గ్రాస్ రాబట్టింది అనుకో వరల్డ్ వైడ్గా. ఫ్యాంటాస్టిక్ గ్రోత్ సండే రోజు చూపెట్టినట్టే. సండే రోజు 15 కోట్లు రాబడితే ఆల్మోస్ట్ 40 కోట్ల గ్రాస్ అంటే మంచు ఫ్యామిలీ కెరీర్లోనే బిగ్గెస్ట్ నెంబర్. ఇంకా చాలా రోజుల తర్వాత మంచు ఫ్యామిలీ ఎందుకు ఆనందంలో ఉందంటే ఎన్నో సినిమాలు అపజయాలు, పెట్టిన పెట్టుబడి వెనక్కి రాలేదు, ఎన్నో వివాదాలు. ఈ మధ్యకాలంలో ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇండియాలోనే భయంకరమైన ట్రోల్స్, నెగిటివ్ ప్రచారము, ఏది చేసినా కానీ నెగిటివ్, ఏ మాట మాట్లాడినా కానీ నెగిటివ్. ఇంతటి నెగిటివ్ ప్రచారాల మీద, ఫ్యామిలీ గొడవల మీద సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యి దీంట్లో ట్రోలింగ్ స్టప్ ఉన్నా కానీ ట్రోల్ కాకుండా బెటర్గా సినిమా పర్ఫార్మెన్స్ చేస్తుందంటే అంతా శివలీల అనే విధంగా మాట్లాడుతున్నారు. కన్నప్ప మూవీలో ట్రోలర్స్కి అయితే కావాల్సినంత స్టప్ ఉంది. ఫస్ట్ హాఫ్లో ఎన్నో విధాలుగా ట్రోల్ చేసుకున్నంత స్టప్ అయితే చాలా బలంగా ఉంది. చాలామంది మొదటి రోజు థియేటర్లో చూస్తుంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు థియేటర్స్లోనే మంచు విష్ణు డైలాగ్ చెప్పినప్పుడు కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, కొన్ని హావభావాలు కానీ, వార్ సీన్స్ వచ్చినప్పుడు కానీ, కొన్ని సీన్స్ జరిగేటప్పుడు కానీ థియేటర్ మొత్తం ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఎన్నో విధాలుగా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆహా, ఈ సినిమా కూడా పోయినట్టే, ఇంకా మంచు ఫ్యామిలీ ట్రోలర్స్ నుంచి తప్పించుకోదేమో. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఆ విధమైన ఫీల్ కలిగింది. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత, ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత సినిమా రూపురేఖలే మొత్తం మారిపోయినాయి. ఇంటర్వెల్కి ముందు మోహన్ లాల్, అప్పటి నుంచి మంచు విష్ణు డ్రెస్సింగ్ స్టైలు ఇంకా ఏకంగా భక్తి భావంలోకి తీసుకెళ్ళింది. థియేటర్లో అయితే 100% నిజం. మొదటి భాగంలో థియేటర్లో అయితే విపరీతమైన ట్రోల్స్ జరిగినాయి, ఇది కూడా నిజం. కానీ మొదటి భాగం చూసి ట్రోల్ చేద్దాం అనుకున్నాడు కూడా సెకండ్ హాఫ్ చూసి సైలెంట్గా జై హరహర మహాదేవ్ అనుకుంటూ వెళ్ళిపోయారు. అంత గొప్పగా కట్టుకున్నది, అంత గొప్పగా మంచు విష్ణు నటించాడు, అంత గొప్పగా ప్రభాస్ రుద్ర క్యారెక్టర్, ఈ తిన్నడు క్యారెక్టర్ను కన్నప్పగా మార్చే మోటివేటెడ్ సీన్స్ కూడా అంత బ్రహ్మాండంగా వర్కౌట్ అయినాయి. ఇంకా చాలాసార్లు మంచు మోహన్ బాబు కూడా ట్రోలర్స్కు దొరికిపోతూనే ఉంటాడు. కానీ దీంట్లో ఫస్ట్ టైం ఒక లెజెండ్ నటుల్లాగా అనిపించింది మంచు మోహన్ బాబు అయితే. మహాదేవ శాస్త్రిగా ఆ శివలింగాన్ని కాపాడుకునే బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ, అతని యాక్టింగ్ సాలిడ్ అనిపించింది. ఇది కదా మంచు ఫ్యామిలీకి కావాల్సింది. నటవత ఫ్యామిలీ 2 విధాలుగా విడిపోయింది. అన్న కోసం తమ్ముడు వచ్చి సినిమా చూసి బ్రహ్మాండంగా ఉంది సినిమా, మా అన్న క్లైమాక్స్లో ఈ విధంగా చేస్తాడు అనుకోలేదు, అంత పాజిటివ్గా మాట్లాడాడు. ఫ్యామిలీ ఎమ్మడే కలిసిపోయేటట్టు, ఇదంతా శివలీలనే అనే విధంగా విష్ణు మాట్లాడుతున్నాడంటే ఇటు ఫ్యామిలీ కలిసిపోయింది. చాలా రోజుల తర్వాత మంచు ఫ్యామిలీకి ఒక హిట్టు పట్టది. చాలా రోజుల తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్న ఆ ట్రోలర్స్ నుంచి కూడా ఈ సినిమా చూసిన తర్వాత అరే మంచు ఫ్యామిలీని ట్రోల్ చేయొద్దు, మంచి డైరెక్టర్ పడితే, మంచి కంటెంట్ పడితే యాక్టింగ్లో కూడా ఇరగదీస్తారు అనే విధంగా, ట్రోల్ చేయదు అనే విధంగా అందరికీ సమాధానం ఇచ్చింది ఈ శివభక్తి సినిమా. అందుకే ఆ శివలీల అంటున్నారు. ఇక ఈరోజు 3వ రోజు కలెక్షన్స్ అయితే బెటర్గా ఉండే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది, 3 రోజుల కలెక్షన్స్ మంచు ఫ్యామిలీలో ఇంకా ఎంత ఆనందం తీసుకొచ్చింది అనేది మాట్లాడదాం. అన్ని సినిమాల రికార్డులు బ్రేక్ చేసింది మంచు కుటుంబంలో. ఇప్పుడైతే ఇంకా ఈ రోజుతో పెదరాయుడు రికార్డు కూడా బ్రేక్ చేస్తాయి. లాంగ్ రన్లో పెదరాయుడు 14 కోట్ల షేర్ ఉండే, ఆ రికార్డు కూడా బ్రేక్ చేస్తుంది. వన్ ఆఫ్ ద నెంబర్ 1 రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ మంచు ఫ్యామిలీ కెరీర్ కన్నప్ప మూవీ సినిమా. నిన్న సక్సెస్ మీట్లో విలేకరులు అడిగిన ప్రశ్నకు, మీ కెరీర్లోనే ఇలాంటి ఓపెనింగ్స్ ఎప్పుడు రాలేదు, గత సినిమాలతో పోలిస్తే ఇది ఒక రేంజ్లో రాబట్టింది మొదటి రోజు కలెక్షన్స్ అంటే ఎలా సాధ్యమైందంటే వన్ అండ్ ఓన్లీ నా మిత్రుడు, నా బ్రదర్ ప్రభాస్ వల్లనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిందని మంచు విష్ణు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. 100% నిజం. ప్రభాస్ వల్లనే ఈ కలెక్షన్స్ అనేది సాధ్యమైంది. కానీ ఇంకా ప్రభాస్ రేంజ్ బట్టి చూస్తే ఈ కలెక్షన్స్ ఇంకా బెటర్గా రావాలి, ఇది కూడా నిజమే 100%. మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ రాయండి.